నిత్యావసర వస్తువులు ఎలా ఉన్నాయండి ధరలు? కొనలేకపోతున్నామండి. నిత్యావసర వస్తువులు చూస్తుంటే అసలు కందిపప్పు 200కి వెళ్ళటం ఏంటో, తర్వాత మినపప్పు అంత 200కి ఉండటం ఏంటో, సామాన్యం మేము తినలేకపోతున్నాం. పండగ పూట గారెలు వేసుకున్నా కూడా వేసుకోలేకపోయిన పరిస్థితులు ఇప్పుడు. గారెలు వండుకోవాలన్నప్పుడు ఎవరినైనా పిలవాలన్నా పిలవలేని పరిస్థితి. ఇప్పుడు మా కోడళ్ళ వాళ్ళని పిలవాలన్నా పిలవలేకపోయాం. ఎందుకు ఈ సరుకులు చూసి ఇది చూసి కూరగాయలు చూసి ఎంతెంత రేట్లు, 40-50 రూపాయలు, బయటికి వెళ్తే 80 రూపాయలు అంటున్నారు. రైతు బజార్కి వస్తే సరైన సరుకు ఉండట్లా, ఉన్నా కూడా అది కూడా డబుల్ రేట్లో ఉంటుంది. కొనలేకపోతున్నాం అండి అసలు. మరి రేట్లు అనేవి మన ఒక్క చోటే కదండి, రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోయినాయి అంటున్నారు కదండి. అదంటే కొన్ని ఇక్కడే మనకి ఏపీలోనే కనబడుతుందండి. అటు హైదరాబాద్ వెళ్తున్నా కూడా మనకి అంత కనబడట్లా. హైదరాబాద్ మొన్న ఒకసారి వెళ్ళామండి, వేరే పని మీద వెళ్ళాను. మా అబ్బాయి అక్కడ యానిమేషన్ చేస్తూ ఉంటాడు దిల్షత్ నగర్లో. అక్కడికని వెళ్తే అక్కడ బాగానే ఉంది, బాగానే ఫ్రీడమ్గానే ఉంది మా మార్కెట్. అక్కడ పెద్ద ఎంతకన్నా మన ఇక్కడే మనకి ఏపీలోనే ఎంత ఇదనేది కనబడుతుంది. పెట్రోల్ కూడా అక్కడ తక్కువ, ఇక్కడ ఎక్కువ. బండి పెట్రోల్ కొట్టించాలనే ఇబ్బందికరం. అక్కడ ఇంకా తక్కువగా ఉంది. అంటే అక్కడికి ఇక్కడికి ఒక 2-3 రూపాయలు తప్ప పెద్ద తేడా ఏం లేదు కదండి. చాలు కదండి, సామాన్య ఆ 2-3 రూపాయలు ఇప్పుడు డ్రాపు కలిస్తేనే కదండి పెరిగేది. అదే ఇప్పుడు డ్రాపు ఉంటుంది. చెరువు ఉందండి, చిన్న తొట్టు ఉంది, తొట్టులోంచి రంబు అవుద్ది, రంబులోంచి ఇలాగ అవుద్ది. ఆ 2 రూపాయలు మా సామాన్యుడికి అవసరమే. ఇప్పుడు మా మనవాళ్ళు ఉన్నారండి, చాక్లెట్ కొనపించాలి, ఆ 2 రూపాయలు అవసరం. అది మేము అనేది. మరి ప్రభుత్వం పథకాలు ఇవన్నీ ఇస్తుంది కదా, అది ఎలా అనిపిస్తుందండి? ప్రభుత్వ పథకాలు ఎందుకండి, ప్రభుత్వ పథకాలు ఇచ్చి ఇంట్లోనేమో ఆడవాళ్ళకి పెత్తనం అయినట్టు ఉంది. ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చేసి ఇక్కడ మందు అలవాటు ఉంది అనుకో, నాకైతే ఉందండి, అక్కడ ఎక్కువ ట్యాక్స్గా కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇస్తే కాదు, మాకు ఇక్కడ ఎక్కువైపోతుంది. మందు రేటు బాగా పెంచేశారు. 100 రూపాయలు ఉండేదాన్ని ఇప్పుడు 300 పెట్టి కొనాల్సి వస్తుంది. ఆ పథకాలు ఈ వారం చూస్తే ఎక్కువ పెరిగిపోతుంది. వాళ్ళు ఇచ్చేది తక్కువ, పెరిగేది ఎక్కువ, వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ. మా ద్వారా కూడా జరుగుతుంది, ప్రభుత్వం నడపడానికి కూడా అవకాశం ఉంది. మరి ఈ పథకాలు ఇవ్వడం వల్ల ఇవన్నీ రేట్లు పెరిగిపోయినాయి అంటారా? మరి అంతే కదండి, కంపల్సరీ. అది ఈ పథకాలు ఇవ్వబట్టి పెంచుకున్నారు. ఇది దళారులు బాగుపడుతున్నారు మధ్యలో. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి ఇంత ఇస్తున్నారు, వాళ్ళు వీళ్ళు అమ్ముకునేది ఇంకొద్దిగా అమ్ముతున్నారు. మరి వీళ్ళ దగ్గర వీక్నెస్ ఉంది కదండి, వీళ్ళ దగ్గర తీసుకోకపోతే వీక్నెస్ ఉండదుగా. మరి దళారులు కూడా పెంచుకుంటున్నారు. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ ఇదేనండి, టీడీపీ జనసేన రావాలని కోరుకుంటున్నాను. ఎందుకనండి టీడీపీ జనసేన రావాలని ఎందుకు అంటే అనుకుంటున్నారు? ఇప్పుడు మా అబ్బాయి నిరుద్యోగి అండి, జాబులు లేవు. ఆ జాబ్ అంటే ఇప్పుడు సచివాలయంకి వెళ్ళాలంటే నేను అలాంటి వాటికి వెళ్ళను. 5,000-8,000కి వెళ్ళాలంటే మా పిల్లలు మా బతుకులు ఉంటాయి, మేము అది చేయలేమండి అన్నారు. జాబులు లేవండి. అంటే సచివాలయం అంటే ఇప్పుడు 5,000-8,000 అది కూడా 25,000 ఉంది కదండి సచివాలయం ఉద్యోగాలు. ఆ సచివాలయం కదండి, మన గ్రామం ఇప్పుడు మన ఇంటికి ఉన్నాయి కదండి. గ్రామ వాలంటీర్ అంటే అది ఉద్యోగం కాదు కదండి, జస్ట్ అది వాళ్ళు చేస్తున్నందుకు అది గౌరవ వేతనం ఇస్తున్నాం అని చెప్పారు, కానీ అది ఉద్యోగం అని చెప్పలేదు కదండి. అవునండి, అది ఇప్పుడు అది అలాంటిది వెళ్ళారు. అక్కడంటే అమౌంట్ కట్టమంటున్నారండి. ఆ సచివాలయం అయితే అమౌంట్ కట్టమంటున్నారు. మా సర్టిఫికేట్ తీసుకెళ్ళి డిగ్రీ తీసుకెళ్తే మధ్యవర్తిలో ఉండి ఇంతగా అమౌంట్ కట్టండి, 5 లక్షలు కట్టండి ఇస్తాం అంటున్నారు వాళ్ళు. ఇక్కడికి వెళ్తేనే 5,000. ఈ పిల్లలు ఏం చేస్తారండి, అడిగారండి 5 లక్షలని అడుగుతున్నారండి. ఎక్కడనేది మనం ఏం చెప్తాం, ఇప్పుడు అందుట్లో ఎంప్లాయ్ మేము సచివాలయం పని చేస్తున్నామండి, మీకు కావాలంటే చెప్పండి, ముందు మాకు టోకెన్ ఒక 2 లక్షలు కట్టండి, తర్వాత పని అయిన తర్వాత మాకు 3 ఇవ్వండి అంటున్నారు. పబ్లిక్ అండి. ఇప్పుడు ఆల్రెడీ మేము ఇప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనుకుంటారు. ఇప్పుడు చివరి దశ కదా, ఇప్పుడు సంపాదించుకోవాలంటానికి ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు. మరి టీడీపీ జనసేన కలిసి వస్తే అప్పుడు ఏం జరిగిద్ది అనుకుంటున్నారు? అప్పుడంటే వెయిట్ చేస్తున్నాం అండి, అది కూడా ఇప్పుడు చూడాలి కదా. ఇప్పుడు వీళ్ళని ఒక ఛాన్స్ అన్నారు జగన్ గారికి ఒక ఛాన్స్ అనేది ఇచ్చాం. మరి వీళ్ళకి కూడా ఇప్పుడు ఇద్దరు కలిసారు కాబట్టి వీళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తాం. ఓకే అండి, మీరు అన్నది బాగానే ఉంది, జగన్ గారు ఒక ఛాన్స్. మరి గతం అంతా మరి చాలా ఏళ్ళు చేశారు కదండి చంద్రబాబు నాయుడు గారు, అన్నేళ్ళు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకని అండి మరి అప్పుడు ఏం చేయలేదు? ఆయన చేశారండి, ఆయన ఎందుకు చేశారు, ఆయన రీతిలో ఆయన చేసుకుంటూ వెళ్ళారు. ఇక్కడ మనకి అక్కడ నుంచి తీసుకొచ్చి అక్కడ హైదరాబాద్ డెవలప్ చేసి ఆయన ఇచ్చేసి హైటెక్ సిటీ తీసుకొచ్చి అవన్నీ మంచిగానే ఉంది, బాగానే ఉంది. డెవలప్ ఆయన ఒక్కడే కాదు, హైదరాబాద్ చేసింది చాలా మంది ఉన్నారని చెప్తూ ఉన్నారు కదండి జనాలు. అవునండి, హైటెక్ సిటీ తెచ్చింది బిల్ గేట్స్ దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తుంటే మాకే బాధ. బిల్ గేట్స్ దగ్గరికి వెళ్ళి గంట ఉన్నాడంట, మందాకి వెళ్ళి అన్నాడంట బిల్ గేట్స్. ఈయన చంద్రబాబు నాయుడు గారు మాకు అదే టీవీలో చూసి విన్నామాట, బిల్ గేట్స్ ఉండవయ్యా తాగితే మందాకి వెళ్ళు అని అంటే, లేదు సార్ మీతో మాట్లాడాలి సార్, నాకు ఏం అలవాట్లేదని చెప్పని అంటే అప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చాడంట. మరి అది విషయమే కదండి. మరి ఇక్కడ మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడేం డెవలప్ చేశారండి? ఇక్కడ ఏం లేదండి, 3 రాజధానులు అన్నారు.
3 రాజధానులు అంటే ఇక్కడ అందరం కొట్టుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు విడిపోగానే ఆయనే కదా సీఎం అయింది, ఆయన ఏం చేశారు? ఇది ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు ఇప్పుడు మొత్తం భూసేకరణ చేశారండి. భూసేకరణ చేసి డెవలప్ చేద్దాం అనుకున్న టైంలో మధ్యలో మళ్ళీ ప్రభుత్వం మారిపోయింది కదండి. మరి ఎందుకండి అంత విజన్ ఉన్న నాయకుడు అంత డెవలప్ చేస్తాడు అనుకున్నప్పుడు ఎందుకు ప్రజలు ఓడించారు? ఎందుకు ఊడిచ్చారంటే అండి, వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర అప్పుడు మన ఉన్నారు జగన్ గారు, తినండి అదంతా మన సొమ్మే, ఓటుకి ఎంత ఇస్తారు తినండి, పథకాలు ఎంత ఇస్తారు, అప్పుడు ఆయన 10,000 పసుపు కుంకుమని వేసాడు, తినండి చివరిలోనే వేశారు 10,000, అది కూడా ఓట్ల కోసం వేశారని కూడా అంటున్నారు కదండి. అన్నారండి. ఇప్పుడు మీరు వీళ్ళు వేస్తున్నారు కదండి, వీళ్ళు స్టార్టింగ్ నుంచి వేస్తున్నారు అని అంటున్నారు కదండి. ఇప్పుడు 3,000 అన్నారు పెన్షన్, ఇప్పుడు 3,000 వస్తుంది. అది మరి లాస్ట్ దశగా ఇది కూడా అనుకోవాలిగా. విడతల వారీ పెంచుతామన్నారు, విడతల వారీ పెంచుకుంటూ వచ్చారు కదండి. విడతల వారి అని నేను చెప్పలేదండి, చెప్పారండి విడతల వారీ అని చెప్పేసి చెప్పినట్టు పెంచుకున్నారండి. వాళ్ళ సంగతేనండి. ముందు 3,000 అంటే ఆ విధంగా అన్నారు, తర్వాత నేను విడతలు అని చెప్పాను అన్నారు. ఇప్పుడు ఏంటో కిలో బంగారం అంట, బెంజిగారులు అంట, అయ్యో మాకేం అర్థం అవట్లేదు, ప్రజలుగా మాకేం అర్థం అవట్లేదు. మరి సరే, ఇప్పుడు ఒకవేళ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం చేసే అవకాశం ఉందా? మరి ఆయన కూడా యువ నాయకుడు, ఆయనకి ఒక ఛాన్స్ ఇస్తారా? డిప్యూటీ ఇవ్వచ్చండి, డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు. సీఎం గారు వచ్చి ఆయన ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. ఈయనకేదో డిప్యూటీ కానీ ఏదైనా ఇంకేమన్నా తీసుకుంటే వాళ్ళు తీసుకోవచ్చు. ఎందుకనండి పవన్ కళ్యాణ్ గారు మరి జన సైనికులంతా ఏమైపోతారండి? ఆయన సీఎం అవుతారని ఎదురు చూస్తూ ఉంటారు కదా. జనసేన అంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు మా ప్రజారాజ్యంలో నేను పనిచేశానండి, చిరంజీవి గారి దాంట్లో నేను పనిచేసాం. అప్పుడు వెల్లంపల్లి గారి దగ్గర వాడిని గెలిపించాం. తర్వాత చిరంజీవి గారు వెళ్ళి కాంగ్రెస్లో గెలిపారు. అలాగే కొంతమంది డౌట్ ఉంది, అమ్మో ఈయన వెళ్ళి మళ్ళీ అటు వెళ్ళాడు, మళ్ళీ ఇది తెలుగుదేశంలో కలుపుతాడేమో అనే భావన నాకు ఉంది. ఏం చేయగలనండి? సరే అండి, మరి అలా అయితే మరి ఎందుకనండి వీళ్ళిద్దరూ మంచి నాయకులు అయినప్పుడు విడివిడిగా రాకుండా ఎందుకు కలిసి పోటీ చేస్తున్నారండి? ఓట్లు చీలిపోతాయనండి, ఓట్లు ముందు చీలిపోతాయని చెప్పేసి వాళ్ళకి ఒక భయం. ఓట్లు చీలకూడదు, ఆయన ఇప్పుడు కుంభస్థలాన్ని కొట్టాలంటే ఒకళ్ళు ఇచ్చేయాలి, ఓట్లు చీలకూడదు. ఓట్లు చీలకుండా ఉండాలంటే మనం ఆయన ఓడించాలంటే మనం అందరం కలిసి ఉండాలి. ఎందుకనండి విడివిడిగా అయితే ఓడించలేరు ఆయన్ని? వీళ్ళు మంచి చేసే నాయకులు అయితే ఆయన ఓడించవచ్చు కదా విడివిడిగా చేసినా సరే. అంటే అంతదాకా మనం ఇది లేదండి. ఇప్పుడు ఒక్కడు కలిసి ఒక్కడనే ఎదిరించాలంటే వీళ్ళందరూ కలవాలండి, తప్పదు. ఒక్కడిని ఓడించడానికి ఎంతమంది కలవడం ఎందుకండి? ఎందుకంటే మరి కూడా మనిషే కదా. మనిషేనండి, మరి ఎత్తుగలండి. ఊహా చిత్రం అప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నారు, వాళ్ళంతా వీళ్ళకి కూడా చంద్రబాబు కూడా చెప్పాడు, మీరంతా ఉంటేనే మీకు జరుగుబాటు అవుద్దని జగన్ గారి దగ్గర నుంచి వచ్చి చెప్పాడంట. అవి కూడా మన పేపర్లో కూడా వచ్చినాయి, చాలా పేపర్లో వచ్చినాయి. ఆయన దగ్గరికి వెళ్ళి కలిశాడంట, అవన్నీ కూడా మనకి తెలిసిందన్నమాట. ఓకే అండి, సరే నెక్స్ట్. ఓకే అండి, మరి ఇప్పుడు విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించడం జరిగింది, దానిపైన మీ అభిప్రాయం? మంచిదేనండి. మన అంబేద్కర్ గారు మనకి అంత రాజ్యాంగం రాసిన ఆయన చేసిందేం తప్పలేదు, బాగానే ఉంది. అంటే కాకపోతే ఏంటంటే ఈ రైతు బజార్లు వాటిని తీసేసి మనం ప్రజల బతికేదాన్ని తీసేసిన దానికి కొద్దిగా జనాలు బాధపడుతున్నారండి. అంటే వేరే చోట మార్చేసి అక్కడంతా అందరూ అక్కడ అలవాటు అయిపోయారు. ఏళ్ల తరపు అలవాటు అయిన వాళ్ళు వెళ్ళిపోయేసరికి కొద్దిగా బాధపడుతున్నారు. ఆ బాధ ఒకటే, కానీ ఆయన మహానుభావుడే, ఆయన పెట్టిన దానికి మేమేం ఫీల్ అవ్వట్లే. కానీ ప్రజలు అనేది అక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళు, తర్వాత మేము వెళ్ళటానికి కూడా మేము ఎక్కడికో రావాలి, మళ్ళీ అక్కడి నుంచి ఊర్వశి థియేటర్ దగ్గరికి పెట్టారు. అక్కడ మేము డెవలప్ దానికి రావాలని మాకు చాలా ఫీలింగ్ ఉందండి. ప్రజలకైతే ఇబ్బందికరంగా ఉంది. రాష్ట్రంలోనే అతి పెద్ద విగ్రహం అని చెప్పేసి అని అంటున్నారు, 125 అడుగులు. అవునండి. మరి అసలు విగ్రహం చూస్తే ఎలా అనిపిస్తుందండి మీకు? చూస్తే అసలు కాకపోతే దాన్ని ఏంటంటే ఒక పార్కు విధానంగా తీసుకొచ్చి పెద్ద మైదానంగా తీసుకొచ్చి పెట్టుంటే బాగుండేదండి. ఇప్పుడు అదే ఉందండి, సచివాలయం కాడ ఉంది. అదే 125 అడుగులు వేసి దించేసి అక్కడ ఒక పార్కులో అయితే పెట్టేసి జనాలు వెళ్ళటానికి చూడడానికి కనీసం ఒక టికెట్ పెట్టినా, ఒక ఈ డెవలప్మెంట్కి ఇచ్చిన ఒకళ్ళు పెట్టినా కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఇది అవుద్ది, జనాలు కూడా వెళ్ళి ప్రశాంతంగా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ ఎవరు తీసుకెళ్తారండి? అంటే విజయవాడలో బందర్ రోడ్ అంటేనే బాగా పేరు, విజయవాడ అనగానే బందర్ రోడ్డు గుర్తొస్తుంది ఎవరికైనా, ఎంజీ రోడ్డు. మరి అలాంటి చోట నిర్మించారు కాబట్టి ప్రజలు చూడటానికి కానీ అది కానీ బాగా ఉంటుందని అనుకుంటున్నారా? ఇక్కడ హెవీ ట్రాఫిక్ అండి, విజయవాడ అంతా హెవీ ట్రాఫిక్గా ఉంది. రేపు పొద్దున్న వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రాజధాని ఈయనే అంటున్నాడు. ఇక్కడ ఎవరు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారనుకోండి, నా రాజధాని ఇదే అంటున్నాడు. ఇప్పుడు హెవీ క్రష్లో ఎలాగా ప్రజలకు ఇబ్బందికరమే కదండి. ట్రాఫిక్ అక్కడ పెట్టాలన్నా ఇదన్నా కూడా ఇబ్బందికరమే కదా. ప్రజల కోసం ఆలోచించాలండి ఆయన కూడా. ప్రజలు ఇప్పుడు ట్రాఫిక్ జాములు ఇవన్నీ అవుతాయి. రాజధాని అంతా మొత్తం అంతా ఇక్కడికి వచ్చేస్తారు, అప్పుడేంటి పరిస్థితి? మమ్మల్ని కూడా ఆలోచించాలిగా. రేపు పొద్దున్న ట్రాఫిక్ ఇప్పుడే నడవలేకపోతున్నాం, వెళ్ళలేకపోతున్నాం. ఏం ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్. అందరిని అడగండి, కావాలని చెప్తారు. బాధాకరంగానే ఉంది అందరికీ, కానీ చెప్పుకోలేవు. వాళ్ళు ఏమనంటే
ఉంటారు నాయకులు ఉంటారు, అరే నా కూడా నువ్వేంట్రా మాట్లాడేది, నువ్వు మాట్లాడే ఓడువా అనేది మమ్మల్ని ఇది చేసి ఏళన చేస్తూ ఉంటారు.